అందరికీ నమస్కారం మాస్టర్స్. ప్రతి సోమవారం, ఆదివారం, అలాగే మంగళవారం, బుధవారం రోజు మనం సెషన్స్ జరుపుకోవడం జరుగుతుంది. ఎన్నో ప్రదేశాల నుంచి ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ జ్ఞానాన్ని తెలుసుకోవడం చాలా చాలా మనం రోజు రోజుకి తెలుసుకుంటున్నాం. సో, ఈరోజు మనకొచ్చారు ఢిల్లీ నుంచి మధుమిత మేడం గారు. సో, తను ఢిల్లీలో ఉంటారు. తను 2015 నుంచి ధ్యానం జేస్తున్నారు. తను ధ్యానంలోకి రావడానికి కారణం తనకున్న డిప్రెషన్, ఇంకా ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఈ దుఃఖానికి కారణం ఏంటి? సో, ఎలా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలమనే ఒక తృష్ణతోని తనకు ధ్యానంలోకి రావడం జరిగింది. అలాగే ఈ పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌కు 2018లో మన సొసైటీ గురించి తెలుసుకోవడం. దాని తర్వాత తనకు మెడిటేషన్‌లో ఎన్నో ఎక్స్‌పీరియన్స్ రావడం జరిగిందన్నట్టు. చాలా ఎక్స్‌పీరియన్సెస్ తనకు ఈ ధ్యానం మీద, తనకు ఈ జ్ఞానం మీద నమ్మకం రావడానికి స్కోప్‌నిచ్చింది. అదే విధంగా తినకు చాలా మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్‌లో ఆస్ట్రల్ ట్రావెల్స్, అదే విధంగా ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వడం, ఇంకా వేరే వేరే రూపాలతో కనెక్ట్ అవ్వడం జరిగింది. ఎంతోమంది మాస్టర్స్ నుంచి తిను జ్ఞానం నేర్చుకోవడం, తెలుసుకోవడం, అలాగే అంతరంగిక జర్నీ, ఇన్నర్ జర్నీ ట్రావెల్ జేయడం. సో, దాని గురించి విజ్డమ్ నేర్చుకోవడం మాస్టర్స్ నుంచి. అలాగే తను మదర్ ఎర్త్ నుంచి అంటే భూమాత నుంచి 40 మెసేజెస్‌లు 40 సందేశాలు తెలుసుకోవడం జరిగింది. అది వాళ్ళు బుక్ గూడా పబ్లిష్ చేయబోతున్నారు. అందులో ఆ మెసేజ్‌లోకెళ్ళి మనకి ఈరోజు మెసేజ్ భయం నుంచి నిర్భయత్వం వైపుకు అనే ఒక మెసేజ్ ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి మేడం వచ్చారు. థాంక్ యూ వెరీ మచ్ మేడం. వాళ్ళ కుటుంబం మొత్తం ధ్యాన ఫ్యామిలీయే. ఇంత మంచి చక్కటి అవకాశం మాకిచ్చినందుకు మధుమిత మ్యామ్ థాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ అండ్ వెల్కమ్ టు దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఎట్లయితే సార్ చెప్పారో నేను చాలా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు రకరకాల కారణాల వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. నాకు సూసైడల్ థాట్స్ కూడా వచ్చేవన్నమాట. కానీ అప్పుడు అంత డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎట్లా ఉండేదంటే అదేదో మునిగిపోతున్నట్టుగా ఫీలింగ్ వచ్చేది. సో అట్లాంటి స్టేట్లో ఉన్నప్పుడు నాకు ఒక ఇన్నర్ వాయిస్, అంటే నా సోల్ యొక్క వాయిసే నాకు వినిపించింది. ఇట్లా కాదు నేను ఉండాలనుకుంటుంది అని. నేను ఎప్పుడైతే అది ఫీల్ అయ్యానో ఒక ఫ్యూ డేస్లోనే నాకు సమ్హౌ మెడిటేషన్ వచ్చేసింది లైఫ్లోకి. అది మోస్ట్లీ ఆ మెడిటేషన్ ఏదైతే నేను నేర్చుకున్నానో అది బ్రెత్ మెడిటేషనే. జస్ట్ అందరికీ క్షమాపణ అడగడం, థ్యాంక్ యూ చెప్పుకోవడం ఉండేది. మిగతా మొత్తం బ్రెత్ తోటే మనము ధ్యానంలోకి వెళ్తామన్నమాట. సో అట్లా మెడిటేషన్ ఎప్పుడైతే వచ్చిందో నేను ఇన్స్టెంట్గా మొత్తము షిఫ్ట్ చూశాను ఒక్కసారిగా నాకు. ఎందుకంటే ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేశా, కాస్మిక్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది అనేది. ధ్యానం మొదలెడుతూనే ఇలా థాట్లెస్ స్టేట్ వచ్చేసిందనమాట. సో థాట్లెస్ స్టేట్ రాగానే చాలా ఆశ్చర్యంగా ఉండింది. ఎవరు నాకు చెప్పలేదు అలా ధ్యానంలో కూర్చుంటే థాట్లెస్ స్టేట్ వస్తుందని. అదేంటి థాట్లెస్ స్టేట్ వచ్చింది అని, థాట్సే కదా న్యాచురల్, థాట్స్ రావాలేమో అని అనుకునేదాన్ని. తర్వాత ఎప్పుడైతే పిఎస్ఎస్ఎంతో కనెక్ట్ అయ్యానో అప్పుడు నాకు తెలిసింది ఇలా బ్రెత్ అబ్జర్వ్ చేసుకొని థాట్లెస్ స్టేట్కి వెళ్ళాలి, అదే మన న్యాచురల్ స్థితి అని తెలిసింది. ఎప్పుడైతే నేను పిఎస్ఎస్ఎంతో కనెక్ట్ అయ్యానో నాకు స్పిరిచువాలిటీ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. అంటే ఆధ్యాత్మికత ఎట్లా మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్, మన ఇన్నర్ జర్నీ మనకి ఎట్లా ఇంపార్టెంట్ అనేది అర్థమైందనమాట. అప్పటి వరకు నేను డిప్రెషన్లో నుంచి బయటికి వచ్చాను. తర్వాత నాకు స్టూడెంట్ని కాబట్టి మంచి మార్క్స్ వస్తున్నాయి, ఇదేదో బాగుంది అన్నట్టే ఉండింది. కానీ మన ఇన్నర్ జర్నీ, మనల్ని మనం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియలేదు. స్లోగా నేను ఎప్పుడైతే పిఎస్ఎస్ఎంతో కనెక్ట్ అయ్యాను, 18 గైడింగ్ ప్రిన్సిపల్స్ గురించి విన్నాను. 18 గైడింగ్ ప్రిన్సిపల్స్ వినగానే ఇన్స్టెంట్గా కనెక్షన్ అనిపించింది. ఇది కరెక్ట్ చెప్తున్నారు, ఇదే ట్రూత్ అని అనిపించింది అనమాట. నాకు నా జర్నీలో ఎప్పుడు ఎట్లా ఉండిందంటే నాకేం అనిపిస్తుందో నేను అదే చేసేదాన్ని. నేను ఎప్పుడు ఒకళ్ళు చెప్పారని చేసింది ఎప్పుడు లేదు. నాకు సోల్కి కనెక్టింగ్ అనిపిస్తే, నా హార్ట్కి కనెక్షన్ అనిపిస్తేనే నేను చేసాను అనమాట. సో సార్ చెప్పిన వర్డ్స్ అని, అంటే పత్రిజీ చెప్పిన వర్డ్స్ అన్నీ కూడా నాకు చాలా మంచిగా అనిపించాయి. మా బ్రదర్
ఒక స్పెషల్ చైల్డ్ అనమాట. అంటే తనకి పుట్టినప్పటి నుంచి వాడు తను చూడలేడు, మాట్లాడలేడు, నడవలేడు. సో ఎప్పుడూ ఒక రకమైన గిల్ట్‌లో, భయంలో ఉండేవాళ్ళం అనమాట. ఏంటంటే వాడంత దుఃఖపడుతున్నాడు, మేమేం చేయలేకపోతున్నాం, మేము ఎట్లానూ హెల్ప్ చేయలేకపోతున్నాము. తర్వాత ఇంత బాధ ఎందుకు అట్లా అనిపించేది. కానీ మా అందరికన్నా హ్యాపీగా తనే ఉండేవాడు. మేము దుఃఖపడుతూ ఉండేవాళ్ళం, గిల్టీ ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం, కానీ తను చాలా హ్యాపీగా ఉండేవాడు. తర్వాత ఎప్పుడైతే పిఎస్ఎస్ఎంతో కనెక్ట్ అయ్యి ఎవరి లైఫ్ వాళ్ళే డిజైన్ చేసుకుంటారు అని తెలిసిందో అప్పుడు ఇంకా గిల్టే లేదు. మాకు అర్థమైంది వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు, తను ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉండడం, ఏం థాట్స్ ఉండవు, చిన్నపిల్లల్లాగా అనమాట. సో అట్లా సైలెన్స్లో ఉంటాడనమాట ఎప్పుడు చూసినా. సో అందరికన్నా తనే హ్యాపీగా ఉన్నాడని ఎప్పుడైతే అర్థమైందో మేము అన్నిట్లో ఒక రకమైన డివినిటీ చూడడం స్టార్ట్ చేసాం అనమాట. ప్రతి దాంట్లో ఒక సఫరింగ్ లాగా చూడడం కాకుండా, ఓకే ఒకటి ఏదైనా జరిగిందంటే అది ఏదో బిగ్గర్ రీజన్కి జరిగింది, అంతా మనం ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మనమే దానికి ఒప్పుకొని ఇది ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాం అని ఎప్పుడైతే అవడం స్టార్ట్ అయిందో ఒక రకమైన ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో అట్లా జర్నీ ఉండింది. బాగా నోడెత్ కాన్సెప్ట్ గురించి, సోలే డిజైన్ చేసుకుంటుంది లైఫ్ అన్న దాని గురించి, మనమే సోల్ అన్న మనం ఒక సోల్, మనము బాడీ ఒక్కటే కాదన్న కాన్సెప్ట్స్ అవన్నీ చాలా హెల్ప్ చేశాయి అన్నమాట. ఇంకా ఎప్పుడైతే అట్లా నాలెడ్జ్ దొరికిందో కంప్లీట్ అయిపోయింది. ఇంకా డిప్రెషన్, సూసైడల్ థాట్స్ అనే క్వశ్చనే లేదు. ఇప్పుడు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఎప్పటికి ఎండ్ కాదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నాకు ఎట్లాంటి మొత్తం కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిందంటే, ఓకే నేను ఆ సిచ్యువేషన్ నుంచి నేర్చేసుకుంటే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు అట్లాంటి థాట్స్ కూడా నేను ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తున్నాను సిచ్యువేషన్ నుంచి అని అర్థమైందనమాట. సో అట్లా నాకు కంప్లీట్గా నా లోపల ఉన్న ఆ డిప్రెషన్, సూసైడల్ థాట్స్ని పూర్తిగా హీల్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మొత్తం ఏదైతే ట్రూత్ ఉందో లైఫ్లో, స్పిరిచువాలిటీలో ఏవైతే ట్రూత్స్ ఉంటాయో, నాలెడ్జ్ ఉంటుందో అది కంప్లీట్గా అర్థమైంది. కాబట్టి స్లోగా నాకు మెడిటేషన్లో నాకు చిన్నప్పటి నుంచి ఏమయ్యేదంటే థర్డ్ ఐలో పుల్లింగ్ ఫీల్ అయ్యేది. సో అర్థమయ్యేది కాదు, ఎవరికైనా చెప్తే వాళ్ళకు కూడా అర్థమయ్యేది కాదు. కళ్ళు మూసుకుంటే ప్యాటర్న్స్ కనిపించడం అట్లా అంతా జరిగేదన్నమాట. సో ఎవరికి ఏం చెప్పకుండా జస్ట్ నేనే అది సైలెంట్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైతే ఈ ధ్యానం చేయడం మొదలెట్టామో థర్డ్ ఐ కూడా ఓపెన్ అవుతుంది మనం ధ్యానం చేస్తూ ఉంటే అని తెలిసింది. అలా థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అని తెలిసింది. సో స్లోగా ధ్యానం పెరుగుతున్న కొద్దీ నాకు బోల్డని విజన్స్ రావడము, రకరకాల ఆస్ట్రల్ మాస్టర్స్తో కనెక్ట్ అవ్వడం. మెయిన్గా వాళ్ళు ఇచ్చే మెసేజెస్ ఎట్లా ఉండేవంటే మనల్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ప్రతి సిచ్యువేషన్ నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఇంకా ఎంత అవేర్గా ఉండొచ్చు, ఎలా మనం మన అవేర్నెస్ పెంచుకోవచ్చు, వాటి గురించే నాకు మెసేజెస్ వస్తూ ఉండేవి. అలా నాకు భూమాతతో బాగా కనెక్షన్ అనేది ఎక్స్పీరియన్స్ అయింది. నాకు కొన్ని ఫ్యూ విజన్స్ వచ్చాయన్నమాట. అంటే ఎట్లా అంటే నేను ఒకానొక పాయింట్లో ఆడితో కంప్లీట్ వన్నెస్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ వన్నెస్ ఎంత బ్లిస్ఫుల్గా ఉండిందంటే చాలా ఆనందంగా అనిపించి ఆ ఆనందంకి నాకు ఇంకా ఏడ్చేస్తూ ఉన్నాను అనమాట. అంత హ్యాపీగా అనిపించింది. ఆ వన్నెస్లో నాకు ఎట్లా ఫీల్ అయిందంటే నేను లైఫ్లో ఏవేవైతే ప్రాబ్లం అని అనుకుంటున్నానో అవి యాక్చువల్లీ చాలా చిన్న విషయాలు, అది అసలు పట్టించుకోకలే, అంత చిన్న స్మాల్ థింగ్స్ అవి. మా లైఫ్ చాలా సెలబ్రేషన్గా ఉంది అని అనిపించింది అనమాట. అప్పుడు నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో మరి భూమిపైన వచ్చిన వాళ్ళందరూ ఒకవేళ ఆవిడతో కనెక్ట్ అవుతే అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా అని అనిపించింది. అప్పుడు నాకు ఎవరు ఏం చెప్పలేదు, నాకే నా సోల్ కాలింగ్ తోటే నాకు తెలిసిపోయింది. నేను ఇప్పుడైతే ఇన్నర్ వాయిస్ కూడా
కాదు, ఆ కనెక్షన్ వెంటనే నాకు తెలిసిపోయింది. ఏంటంటే నాకు ఆవిడ నుంచి నేను నాలెడ్జ్ తీసుకోవాలి, నాలెడ్జ్ తీసుకొని అది బుక్ లాగా పబ్లిష్ చేయాలి అని బాగా స్ట్రాంగ్గా అనిపించింది అనమాట. సో నేను అదే ఇంటెన్షన్లో, నేనేమీ దానికి ఎఫర్ట్ చేయలేదు, అదే ఇంటెన్షన్లో ఎప్పుడు ఉండేదాన్ని. అంటే మొత్తం చాలా రోజులు నేను అదే ఇంటెన్షన్లో ఉన్నాను. తర్వాత ఒకసారి పత్రిజీ ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు నేను ఆయనతో చెప్పలేదు, కానీ నేను ధ్యానంలో కూర్చొని ఇట్లా నేను ఈ బుక్ లాగా ఈ నాలెడ్జ్ తీసుకోవాలనుకుంటున్నాను అని అలా మెడిటేషన్ చేశాను అనమాట. ఆ 2-3 మంత్స్కి ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో బీమ్ మెడిటేషన్ అన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు జర్మనీలో బ్రెత్ మెడిటేషన్ అవన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు సెషన్స్ చేయమని పిలిస్తే థర్డ్ సెషన్ నుంచి ఆటో రైటింగ్లో ఈ మెసేజెస్ ఫ్లో అవ్వడం మొదలైంది. ఆటో రైటింగ్ అంటే ఏంటంటే చాలామందికి మెడిటేషన్లో ఎప్పుడైతే వాళ్ళు డీప్ స్టేట్స్లో ఉంటారో, వాళ్ళు హయ్యర్ డైమెన్షన్స్లో ఉన్న ఎంటిటీస్తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో వాళ్ళకి విజ్డమ్ వాళ్ళు చెప్తారనమాట. యూనివర్సల్ విజ్డమ్ ఏదైతే అందరికీ హెల్ప్ అవుతుందో అది రకరకాలుగా చాలామంది రకరకాలుగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. కొంతమందికి వినిపిస్తుంది, కొంతమంది ఇప్పుడు సేత్ విజ్డమ్ జేన్ రాబర్ట్స్ గారికి వాళ్ళు ఆటో కమ్యూనికేషన్ అనమాట. నా వాయిస్ వినిపిస్తుందా? వస్తుంది వస్తుంది. ఓకే, ఓకే. సో ఆవిడకి ఆటో కమ్యూనికేషన్ అనమాట. అంటే ఆవిడ ట్రాన్స్ స్టేట్లో మాట్లాడుతూ ఉండేవారు సేత్ మాస్టర్ యొక్క విజ్డమ్ని. నాకేమో ఇట్లా టైప్ చేస్తున్నప్పుడు వచ్చేది, అదేం నేను ప్లాన్ చేయలేదు. అది ఆటో రైటింగ్ అని ఎట్లా తెలిసింది అంటే నేను నెక్స్ట్ ఏం వర్డ్ వస్తుందో, ఆ సెంటెన్స్ ఎలా కంప్లీట్ అవుతుందో నాకు తెలీదు. అది నాకు ఒక ఫీలింగ్ లాగా మెసేజ్ ఎక్స్పీరియన్స్ అయ్యేది, కానీ అది ఎట్లా అది వర్డ్స్లోకి వస్తుందో సెంటెన్స్లోకి వస్తుందో నాకు తెలీదు. ఆ వర్డ్స్ సెంటెన్సెస్ కూడా నావి కాదని కూడా నాకు అర్థమయ్యేది. సో ఇట్లా 40 మెసేజెస్ ఫ్లో అయ్యాయి. ఫస్ట్ మెసేజ్ ఫియర్ టు ఫియర్లెస్నెస్ అనమాట. సో అట్లా రకరకాల టాపిక్స్ మీద మెసేజెస్ వచ్చాయి. అసలు నెక్స్ట్ మెసేజ్ జనని, మదర్హుడ్ గురించి. అంటే మనం ఆత్మ, మనది ఒక సోల్ కాబట్టి, మనం ఆల్రెడీ ఒక మదర్. ఎందుకంటే మనం అన్నీ క్రియేట్ చేయడానికి, నాలెడ్జ్ స్ప్రెడ్ చేయడానికి, మన ఎగ్జిస్టెన్స్ తోటే మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. ఒక ఫిజికల్ క్రియేషన్ చేస్తేనే ఒక మదర్ అవుతారని ఏం లేదు. మన ఉనికితో మనము ఎప్పుడైతే జస్ట్ హ్యాపీ ఫీల్ అవ్వడం వల్ల, గ్రేట్ఫుల్గా ఉండడం వల్ల మన యొక్క వైబ్రేషన్స్తో యూనివర్సే కంటిన్యూ అవుతూ ఉంటుంది. తర్వాత అట్లా ఎసెన్షన్ గురించి, న్యూ ఎర్త్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, గ్రీడ్లో నుంచి ఎట్లా బయటికి రావాలి, అట్లా రకరకాల మెసేజెస్ వచ్చాయి. ఈ మెసేజెస్ అన్నిటి యొక్క పర్పస్ ఏంటంటే ఇప్పుడు అందరిలో ఒక ఇన్నర్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఆ ఇన్నర్ షిఫ్ట్లో ఎప్పుడైతే వాళ్ళ గురించి వాళ్ళ ట్రూత్ ఏంటో వాళ్ళు రియలైజ్ అవుతే వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. జస్ట్ యాక్చువల్లీ ఉన్నదే మనల్ని మనం రియలైజ్ చేసుకోవడం, అదే మన పర్పస్. సో అందుకని మనల్ని మనం ఇంకా ఈజీగా రియలైజ్ చేసుకోవడానికి ఈ మెసేజెస్. సో మోస్ట్లీ ఈ మెసేజెస్ ఏంటంటే మీరు ఒక సృష్టికర్త. అసలు భూమి ఎప్పుడూ సఫరింగ్ని రిప్రజెంట్ చేయదు, సెలిబ్రేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం సోల్ అని రియలైజ్ అవుతే, ప్రతి ఒక్కళ్ళ జస్ట్ అది రియలైజ్ అవుతేనే భూమి యొక్క మొత్తం ఏదైతే గ్రూప్ కాన్షియస్నెస్ ఉందో దాంట్లో పెద్ద షిఫ్ట్ వచ్చేస్తుందంట. మొత్తం భూమి యొక్క సిస్టమ్స్లో చాలా డీపర్ లెవెల్లో షిఫ్ట్ అనేది జరుగుతుందంట. సో అట్లా ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అని భూమాత ఈ మెసేజెస్ అన్నిట్లో చెప్పారు. సో ఇదైతే ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్. సో ఇవాళ నేను ఏం మెసేజ్ షేర్ చేద్దాం అనుకున్నా అంటే ఫియర్ టు ఫియర్లెస్నెస్. అంటే
భయం నుంచి అభయం వరకు. సో ఆ జర్నీ ఎట్లా ఉంటుంది, అసలు ఫియర్ అంటే ఏంటి, ఫియర్ మనము ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది, అసలు ఫియర్ని మనము భూమిపై నుంచే తీసేయచ్చా, అట్లా అవన్నీ దీంట్లో కవర్ అయి ఉన్నాయి. బేసికలీ ఈ మెసేజ్ మొదలవడం, యాక్చువల్లీ నేను ఆటో రైటింగ్లో తీసుకున్న మెసేజెస్ అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. సో నేను బేసికలీ అది మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేయకపోయినా అది ఏముందో ఆ మెసేజ్లో అది చెప్పడానికి ట్రై చేస్తాను. సో బేసికలీ ఫియర్ అనేది ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్ అని భూమాత అంటున్నారు. అంటే ఎప్పుడు చూసినా నేను బ్రతుకుతానా చేస్తానా అన్న ఒక భావనతో ఉండడం, లేకపోతే ప్రతిదీ మన ఎగ్జిస్టెన్స్ని ఎట్లా నిలుపుకోవాలి అన్న ప్రయత్నంలో చేయడం, అక్కడ అంతా భయం ఉందన్నమాట. సో అది అన్ని క్రియేచర్స్లో ఉంది, ప్రతి ప్రాణిలో ఉంది. కానీ మనము అది భూమిపై నుంచి రిమూవ్ చేసేయచ్చు. కానీ దానికోసం మనం అందరం కలిసి దాన్ని దాని క్లియర్ చేసుకోవడానికి పనిచేయాలన్నమాట. సో ఎప్పుడైతే మనం అట్లా భయపడుతూ ఉంటామో అది ఒక సహజమైన భావన కాదు, అదొక అసహజమైన భావన. అందుకని అది మనము క్లియర్ చేసుకోవాలి అని చెప్తున్నారు. మనుషులు ఎప్పుడైతే మనం డే టు డే లైఫ్లో ఒకవేళ చూస్తే భూమాత కూడా ఇక్కడ ఇదే చెప్తున్నారు. ప్రతి ఒక్కటి మనం ఏదైతే చేస్తామో అది భయంతోటే, దాని ప్రతి యాక్షన్ యొక్క కోర్ సోర్స్ అంటున్నారు. అంటే కోర్ సోర్స్ అంటే మూలం, అంటే దాని రూట్ ఏంటంటే భయం నుంచే వస్తుంది. మనము పని చేస్తే భయంతో చేస్తాము. నిద్రలో నుంచి లేచినప్పుడు కూడా ఒక రకమైన ఫియర్లోనే లేస్తాము. లేట్ అయిపోతే ఎట్లా, అట్లాంటి మనకి చాలా ఫియర్స్ ఉంటాయి కదా. తినడం కూడా ఫియర్ తోటే తింటాము. ఒక ఇప్పుడు మాస్టర్ ఓషో అంటారనమాట, తినడం అనేది కూడా ఒక రకమైన డివైన్ యాక్ట్. మన బాడీకి మనం ఒక డివోషన్ ఎక్స్ప్రెస్ చేస్తూ మనం భోజనం చేయొచ్చని. కానీ అట్లా ఎంతమంది చేయగలుగుతున్నారు? సో అన్నీ మనం భయంతో చేస్తున్నాము. ఈవెన్ రిలేషన్షిప్స్ కూడా, మన సంబంధాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మనం భయంతో. ఇప్పుడు మీరు చూస్తే చాలా మొహమాట పడుతూ ఉంటాం, ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటాం. లేకపోతే ఎక్కడ నేను ఒంటరిగా అయిపోతాను అన్న భయంతో మనం రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకుంటాం. అట్లా భయం అనేది చాలా రూట్ కాజ్ అయిపోయింది ప్రతి ఒక్కదానికి. సో ఇప్పుడు వైల్డ్ క్రియేచర్స్ అంటే ఏవైతే ప్రకృతిలో ఉన్న రకరకాల క్రియేచర్స్ ఉన్నాయో అవన్నీ మటుకు చాలా ఈజీగా ఫీలింగ్లో నుంచి బయటికి రాగలుగుతున్నాయి. ఎందుకు అంటే వాటికి పూర్తి నమ్మకం ఉంది ప్రకృతి మీద. సో అందుకని అవి చాలా ఈజీగా వస్తున్నాయి. కానీ మనకి హ్యూమన్స్కి ఏంటంటే ఈగో వల్ల ఫియర్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. సో ఇక్కడ ఏం రియలైజ్ అవ్వాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్మాల్ మెటీరియల్ ఫోర్సెస్ కాదు, మనం ఇన్ఫైనైట్ సోల్ ఫోర్సెస్ అని రియలైజ్ అవ్వాలంట. సో మనము చాలా లిమిటెడ్గా, మనల్ని మనం చాలా లిమిటెడ్గా మనం ఆలోచించుకుంటాం. చాలా ఇప్పుడు అదే నెక్స్ట్ లైన్లో కూడా ఆవిడ చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఇల్లు, లేకపోతే వాళ్ళ జాబ్స్, వాళ్ళ రిలేషన్షిప్స్, అక్కడి వరకు వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు అంటే అదే వాళ్ళ ఐడెంటిటీ అనుకుంటున్నారు. కానీ మనం ఒక రివర్ లాగా అనమాట. ఆ రివర్కి చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. అట్లానే ఇవన్నీ మనలో ఒక భాగము. అది మన అల్టిమేట్ రియాలిటీ ఏంటంటే, మనం అనంతమైన, మన సోల్ చాలా అనంతంగా ఉంది. మనం ఒక ఫోర్స్, ఒక శక్తి, అది మనం రియలైజ్ అవ్వాలంట. సో ఇంకా ఈ మెసేజ్లో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు చూసినా మనుషులకి ఎలా ఉంటుందంటే, నన్ను ఎవరైనా కాపాడాలి, నన్ను ఎవరైనా రక్షించాలి, అట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి. కానీ అసలు కాపాడడం, రక్షించడం అనేది ఒక భ్రమ, అసలు అది రియలే కాదు. మనం ఎప్పుడూ ప్రతి ఎక్స్పీరియన్స్ మనల్ని ఒక ప్రోగ్రెస్ వైపుకే తీసుకెళ్తుంది. ప్రతి ఎక్స్పీరియన్స్ మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. ఎక్స్పీరియన్స్ లాగా, ఒక అనుభవం లాగానే చూడడం, దాని నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవడం, అలా మనము చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, మనము ఆ దివ్యత్వంలో ఏదైతే మన ప్రోగ్రెస్ ఉందో అది మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. సో
ఆ ఫియర్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోమంటున్నారు. అసలు అది ఎట్లా ఫీల్ అవుతుంది నీకు? అది చాలాసార్లు మనకి ఇట్లా మనం ఏం చేయలేనట్టుగా, అసలు ఆ సిచ్యువేషన్‌లో నుంచి ఎప్పటికి బయటికి రాలేనట్టుగా, ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ ఎళ్ళలేనట్టుగా అట్లా అనిపిస్తుంది. బాడీ మీద కూడా అట్లాంటి ఎఫెక్టే ఉంటుంది. మొత్తం ఇమ్యూన్ సిస్టమ్‌ని అది డిస్టర్బ్ చేయడమే కాకుండా, మన ఏదైతే సహజంగా మన బాడీలో ఏదైతే ఫంక్షన్ ఉంటుందో అది జరగనీయకుండా, ప్లస్ ఫియర్‌లో ఎంత ఉంటే అంత డెన్స్ అంటే డెన్స్ ఎనర్జీస్ క్రియేట్ అవుతాయన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మన సెల్స్‌లో ఉన్న ఆ లైఫ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది మొత్తము ఎండ్ అయిపోయి సెల్స్ డెడ్‌గా అయిపోతాయి అన్నమాట. సో అట్లాంటి ఎఫెక్ట్ మన బాడీ మీద కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫియర్ నుంచి ఫియర్లెస్ వరకు, భయం నుంచి అభయంగా అవ్వాలి అంటే అసలు మనం ఎలా ఈ జర్నీ చేయగలుగుతామన్న దానికి ఒక ఎగ్జాంపుల్గా ఒక చిన్న స్టోరీ దీంట్లో చెప్పారు. దాంట్లో ఏంటంటే ఒక చిన్న చీమ, ఆ చీమ యొక్క స్టోరీ అన్నమాట. ఇప్పుడు మన కోసము చీమకున్న ప్రాబ్లమ్స్ మనకి లేవు. సో తన తన లైఫ్ ఏంటి, తను ఏమేమి ఎక్స్పీరియన్స్ అండర్గో అవ్వాల్సి వస్తుందో చాలాసార్లు మనకి అర్థం కాదు. కానీ ఒక చీమ కోసము జస్ట్ వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవడం కూడా చాలా పెద్ద విషయం అనమాట. చాలా ధైర్యం చేసి ఆ చీమ అది చేసుకుంటుంది అనమాట. ఒక చీమకి ఏమవుతుందంటే ఇలా ఫారెస్ట్లో లేకపోతే ఎక్కడన్నా మొత్తం వర్షం పడడం వల్ల బోళ్ళని పడల్స్ ఆఫ్ వాటర్ అన్నమాట, మొత్తం అంతా వాటర్ ఉంటుంది. సో అదంతా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అది క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఆ చీమకి భయం కదా. ఇప్పుడు బయటికి వెళ్ళకపోతే అది ఆకలితో చచ్చిపోతుంది, బయటికి వెళ్తే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఆ ధైర్యం చేస్తుంది అనమాట. ఎందుకంటే చీమకి, తర్వాత రకరకాల ఈ ప్రకృతిలో ఉన్న క్రియేచర్స్కి బోల్డంత నమ్మకం ఉంది. సో ఎప్పుడైతే ఆ ధైర్యం చేసి ముందుకు వెళ్తుందో అప్పుడు అది చూస్తుంది ఏంటంటే మొత్తం అంతా పాత్ తను బయలుదేరే ముందరే క్రియేట్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు పెద్ద రాక్స్ని క్లైంబ్ చేయాలంటే చిన్న రాక్స్ ఉంటాయి, బురదని క్లైంబ్ చేయాలంటే చెట్లు హెల్ప్ చేస్తున్నాయి. అట్లా రకరకాలుగా తనకి హెల్ప్ దొరుకుతుంది అని తను రియలైజ్ అవుతుంది అనమాట. సో అట్లా ప్రకృతి ఎప్పుడు చూసుకుంటోంది అనేది తను రియలైజ్ అవుతుంది. తను అల్టిమేట్లీ తనల్ని తను నమ్ముకోవడం వల్ల, ప్రకృతిని నమ్ముకోవడం వల్ల తను ఫియర్ నుంచి ఫియర్లెస్ వరకు ఆ జర్నీ ఏదైతే ఉందో అది చేసేస్తుంది. సో ఇప్పుడు మనకు కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. ఇప్పుడు మనకి లైఫ్లో చాలా థింగ్స్ చాలా ఫియర్ క్రియేట్ చేస్తాయి. సో అప్పుడు మనము ఈ ప్రకృతిని నమ్మడం, ఆ ఈగోని వదిలేసి ప్రకృతిని నమ్మడం ఎప్పుడైతే చేస్తామో ఆ ఫియర్ నుంచి ఫియర్లెస్ వరకు ఆ జర్నీ అనేది చేయగలుగుతాం. ఈ మెసేజ్లో అల్టిమేట్లీ లాస్ట్లో ఏమైందంటే మన యొక్క డెస్టినీ ఏంటంటే మనము మన ట్రూ సెల్ఫ్నే మనము రియలైజ్ అవ్వాలి. అసలు మనం ఏంటి అనేది రియలైజ్ అవ్వాలి. అప్పుడు అది రియలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మనం ఏంటి, మన వర్క్ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. సో ఈ ఈ మెసేజ్లో ఆవిడ ఏం చెప్తున్నారంటే నేను ఎప్పుడు ఉంటాను మీకు గుర్తు చేయడానికి మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది, కానీ మీరే రియలైజ్ కావాలి మీరు ఒక క్రియేటర్, మీరు ఒక గాడ్, మీరు ఒక మాస్టర్. అదే అదే పత్రిజీ కూడా ఎప్పుడు మనకి చెప్తూ వచ్చారు. సో ఈ వర్డ్స్ నేను ఎప్పుడైతే ఫస్ట్లో విన్నానో చాలా బాగుంది అన్నట్టే అనిపించింది, కానీ నేను అప్పటికి దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోలేదు. మనం మన సోల్ పొటెన్షియల్లో పూర్తిగా వర్క్ చేయాలంటే ఫస్ట్ మన ట్రూ సెల్ఫ్ ఏంటో మనము అర్థం చేసుకోవాలి. మన సోల్ యొక్క ట్రూ పొటెన్షియల్లో ఉంటే కానీ మన లైఫ్లో మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేయలేం. ఇప్పుడు పత్రిజీ యొక్క బుక్ బిఏ మాస్టర్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మాస్టరీ గురించి ఇదే చెప్పారు. మనం అందరము మన యొక్క ట్రూ పొటెన్షియల్లో ఉండాలని అనుకుంటాం, మన ట్రూ పొటెన్షియల్లో అన్నీ చేయాలని అనుకుంటాం, కానీ దానికోసం ఒక మాస్టరీ కావాలి. ఆ మాస్టరీ ఎలా కుదురుతుంది? ధ్యానం చేసి
స్పిరిచువల్ బుక్స్ చదివి తర్వాత అందరి ఎక్స్పీరియన్సెస్ వినడమే ద వన్ అండ్ ఓన్లీ వే ఆ మాస్టరీ చేయడానికి, మన యొక్క ట్రూ పొటెన్షియల్ని అర్థం చేసుకోవడానికి. నేను నాకెప్పుడు ఎట్లా ఉండేదంటే చాలా డౌట్ ఉండేదన్నమాట నా మీద నాకు. నేను ఎప్పుడు ఎంత నాకు నమ్మలేకపోయేదాన్ని కాదు. ఓకే, మనం అంత ఇన్ఫైనైట్గా ఉన్నాం, ఎక్స్పాండెడ్గా ఉన్నాం అని నమ్మలేకపోయేదాన్ని కాదు. కానీ నా లైఫ్లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయంటే నమ్మితే కానీ డోర్వేస్ ఓపెన్ కావు అన్నట్టు సిచ్యువేషన్స్ వచ్చాయన్నమాట. ఇంకా నమ్మాల్సిందే మనము అంటే ఇప్పుడు సార్ అంటారు మీరు నేను ఒకటే అని చెప్తారు, అది నమ్మలేకపోతాం మనం. యాక్చువల్లీ అదే వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఎవరైతే నిజంగా మాస్టరీ చేశారో వాళ్ళు రియలైజ్ అయ్యారు, మనం రియలైజ్ కాలేదు. ఇక్కడ ఈ మెసేజ్లో ఒక లైన్ ఉందన్నమాట, మీరు రియలైజ్ అయిన తర్వాత ప్రతి క్షణం దాంట్లో ఉండాలి అని చెప్పింది. అంటే ఫస్ట్ రియలైజేషన్ నుంచే మొదలవుతుంది. ఇప్పుడు మీరు మాస్టర్ అని మీరు అనుకోకుండా మీరు మాస్టర్ యొక్క జర్నీ మొత్తం చేయలేరు కదా. సో ఫస్ట్ నేను ఒక మాస్టర్ని, ఆ పొటెన్షియల్ ఉంది అని అనుకోవడంతో ఆ జర్నీ మొత్తం అనేది పాసిబుల్ అవుతుంది. ఆ జర్నీ మొత్తం అయ్యాక నేను రియలైజ్ అవుతాననేది ఉండదు. సో ఈ వన్ ఆఫ్ ద మెసేజెస్లో, ఈ మెసేజ్లో కాదు, ఒక లైన్ ఉంది ఏంటంటే ఇవల్యూషన్ అనేది జర్నీ కూడా, ఆ జర్నీతో వచ్చే డెస్టినేషన్ కూడా ఈక్వల్. ఆ జర్నీ మనకు అంతే నేర్పిస్తుంది అంతైతే ఆ డెస్టినేషన్ మనకి తెలియజేస్తున్నాం. సో మనము ఎప్పుడైతే మనకి ఈ మెసేజ్ చెప్పబడుతుందో ఏంటంటే మీరు ఒక గాడ్, మీరు ఒక మాస్టర్ అని, అది యాక్చువల్లీ మన ట్రూత్. ఇప్పుడు మనం ధైర్యం చేయాలి ఏంటంటే అవును ఇది నా ట్రూత్ అని. ఫస్ట్ మనకి మొత్తం అది దాని యొక్క కంప్లీట్ స్కోప్ మనకు ఫీల్ అవ్వకపోయినా ఒక స్టెప్ మనం ముందరేసి అవును ఇదే నా ట్రూత్ అని ముందరికి వెళ్తే, ఎప్పుడైతే మనం మన యొక్క ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకుంటామో అప్పుడే మనము ఏదేదైతే మనం చేయడానికి వచ్చామో అది చేయగలుగుతాం అన్నమాట. ఇంకా ఈ మెసేజ్లో ఏముందంటే ఒక చాలా ఇంపార్టెంట్ లైన్, మనము చాలాసార్లు మన మైండ్ పెట్టి లైఫ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. కానీ ఎప్పుడైతే మన సెన్సెస్తో, మన 5 సెన్సెస్తో, మన లోపల కలుగుతున్న ఫీలింగ్స్తో ఎప్పుడైతే మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తామో అప్పుడు మనకి ఒక క్రియేటర్ యొక్క, అంటే ఒక సృష్టికర్త యొక్క కాన్షియస్నెస్ ఏంటి అనేది అర్థమవుతుందంట. అంటే ఒక సృష్టికర్త ఎట్లా ఉంటారు, వాళ్ళ ప్రెజెన్స్ ఎట్లా, అదంతా అర్థం చేసుకోవడానికి మన మైండ్తో మనము ఎందుకంటే మైండ్తో లైఫ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మనం ఎప్పుడు చూసినా ఇట్లా ఉండాలి కదా అన్న ఒక లిమిటేషన్ పెట్టేసుకుంటాం. మన మైండ్కి అర్థమవుతున్న బౌండరీస్లోనే మనము తిరుగుతూ ఉంటాం. కానీ యాక్చువల్లీ మనము మన ఇంట్యూషన్ని యూస్ చేయాలి. అప్పుడు మనకి ట్రూగా మన లైఫ్ ఏంటి, మన లైఫ్లో మనం ఏం నేర్చుకోవడానికి వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం, అసలు పర్పస్ ఏంటి అనేది అర్థమవుతుందని చెప్తున్నారు. అప్పుడు మన హయ్యెస్ట్ పాసిబుల్ మేనర్లో మనము ఉండగలుగుతాం. ప్లస్ మనం ఏంటో మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. సో ఎప్పుడైతే మనకు అన్నీ అర్థమవుతాయో మనం ఒక సృష్టికర్త కూడా అర్థమవుతుంది. సో ఇక్కడ మన ప్రెజెన్స్ యొక్క ఎఫెక్ట్ చాలా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు మన ప్రెజెన్స్ యొక్క ఎఫెక్ట్ చాలా ఉంది అని అర్థం చేయించడానికి ఆవిడ ఎలా చెప్పారంటే, ప్రతి వాళ్ళకు ఒక రోల్ ఉంటుందంట ఈ యూనివర్స్లో. సో ఈ యూనివర్స్ అనేది ఒక గ్రూప్ లాంటిది. ఆ గ్రూప్లో మనం ఒక మెంబర్. గ్రూప్ ఇప్పుడు క్రికెట్ టీంలో ఒక్క మెంబర్ మిస్ అయిన టీం ఇన్కంప్లీట్గా ఉంటుంది కదా, అట్లానే యూనివర్స్లో కూడా మనం లేకుండా యూనివర్స్ కంప్లీట్ కాదు. ఈ యూనివర్స్ సిస్టమ్ మొత్తము మంచిగా పనిచేయాలి అంటే మనం ఉండాలి, మన రోల్ అనేది మనం చేయాలి. అంటే రోల్ అంటే ఏదో చాలా కాంప్లికేటెడ్ కాదు, మనల్ని మనం రియలైజ్ అవుతూ ఉండడమే. సో అలా మనము ఈ మొత్తం యూనివర్స్లో మన ప్రెజెన్స్ అనేది ఉంటుంది. మనల్ని మనం ఎంత రియలైజ్ అవుతూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, ఎందుకంటే మనం అందరం ఒక గ్రూప్ కదా, సో ఎప్పుడైతే మనల్ని మనం రియలైజ్ అవుతామో పక్కన వాళ్ళకు కూడా ఒక పుష్ వస్తుందంట వాళ్ళు రియలైజ్ కావడానికి. సో ఈ మెసేజ్లో ఇది
భూమాత చెప్పారు. ఇంకా ఆ, ఆ, వేరే వేరే మెసేజెస్ కూడా ఉన్నాయి. ఒక మెసేజ్లో నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి షేర్ చేస్తున్నా. సో ఒక మెసేజ్లో ఆవిడ చెప్తారు సైలెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. సో ఏదైతే న్యూ ఎర్త్ ఉంటుందో దాంట్లో అందరూ చాలా డీప్ సైలెన్స్లో ఉంటారంట. ఆ సైలెన్స్ నుంచి ట్రూ స్పిరిచువాలిటీ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తారనమాట. సో ఈ సైలెన్స్ సెల్ఫ్ ఫుల్ఫిల్డ్ సైలెన్స్ అంటారు మదర్ ఎర్త్ అంటే. దాంట్లో కంప్లీట్గా సంపూర్ణంగా మన ఫీల్ అవుతాము అండ్ డీప్ సైలెన్స్లో ఉంటాం. సో అలాంటి సైలెన్స్ని మనము ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలాంటి సైలెన్స్తో న్యూ ఎర్త్ అనేది క్రియేట్ అవుతుంది అని కూడా చెప్పారు. అండ్ ఎసెన్షన్ గురించి చెప్పినప్పుడు ఎసెన్షన్ అనేది జస్ట్ చిన్నపిల్లల్లాగా అయిపోవడం, జస్ట్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడం, అదే ఎసెన్షన్ అని చెప్తారనమాట మదర్ ఎర్త్. సో ఆ ఎసెన్షన్ని అన్లాక్ చేసుకోవడానికి కీ ఏంటంటే అబ్జర్వేషన్. అసెన్షన్లోనే ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అన్నట్టు కింగ్డమ్ ఆఫ్ గాడ్కి లో ఎంటర్ అవ్వాలంటే చిన్నపిల్లల్లాగా అయిపోవాలన్నట్టు ఎసెన్షన్ అంటే ఏంటి? మన గాడ్హుడ్ని రియలైజ్ కావడం. మన గాడ్హుడ్ని రియలైజ్ కావడానికి, మన గాడ్హుడ్ని అన్లాక్ చేసుకోవడానికి దారి ఏంటంటే అబ్జర్వేషన్, విట్నెస్ కాన్షియస్నెస్. సో ప్రతిదీ ఒక సాక్షిలాగా ఉండడం, ఆ సాక్షిలాగా ఉండి అన్ని ఎక్స్పీరియన్స్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అండ్ నేను మదర్ ఎర్త్తో కనెక్ట్ అయ్యి నేర్చుకున్నది పెద్ద లెసన్ ఏంటంటే అవేర్నెస్. ఇప్పుడు అవేర్నెస్ ఎట్లా వస్తుంది అంటే చాలాసార్లు మనం మైండ్ యూస్ చేసి ఇప్పుడే ఈ మెసేజ్లో చెప్పారు మైండ్తో లైఫ్ని అప్రోచ్ చేయొద్దు అని. సో మనం ఎప్పుడైతే మన భయంలో ఉంటామో, జడ్జ్మెంట్లో ఉంటామో, మైండ్తో ఇప్పుడు ఈగోలో ఉంటామో, అప్పుడు ఏమవుతుందంటే మనం చాలా అన్అవేర్నెస్లో కూడా ఉంటాం. మనకి కంప్లీట్ ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ఉండదు. సో ఇప్పుడు ఒక బుద్ధాది ఒక స్టోరీ ఉంటుంది. దాంట్లో ఏమవుతుందంటే బుద్ధ వాళ్ళ స్టూడెంట్తో పాటు ఎక్కడో వెళ్తూ ఉంటారు, వాళ్ళు డీప్ డిస్కషన్లో ఉంటారు. ఒక ఈగనో దోమనో వచ్చి బుద్ధ ఇక్కడ ఫోర్ హెడ్ మీద కూర్చుంటే ఇలా మనం అంటాం కదా, అట్లా ఆ ఈగని పంపించడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు ఆయన రియలైజ్ అవుతారు ఆయన యాక్షన్ అవేర్నెస్లో చేయలేదని. అందుకని మళ్ళీ అవేర్నెస్లో చేస్తారు. సో అట్లా ప్రతి ఒక్క యాక్షన్ అవేర్నెస్లో చేయడం అంటే ఇప్పుడు ఇక్కడ ఏమర్థమవుతుందంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు నిద్రపోయి ఉంటాం కదా, అప్పుడు నిద్రపోయి ఉన్నప్పుడు మనకి ఏం చేస్తున్నామో తెలీదు. అట్లాంటి అన్అవేర్నెస్ మన లైఫ్లో చాలా యాక్షన్స్లో ఉంటుంది. సో ప్రతి యాక్షన్లో అవేర్నెస్ తీసుకురావడం. ఇప్పుడు మైండ్ పనిచేస్తూ ఉంటే మనము డీప్ ఫియర్లో ఉంటే మనకి ఏం చేస్తున్నాం తెలీదు, ఏం అర్థమవుతుందో అది చేసేస్తూ ఉంటాం. ఒక రకమైన అన్కాన్షియస్ స్టేట్లోనే ఉన్నాం. సో ఇప్పుడు అవేర్గా అయ్యి మన ప్రెజెన్స్ అంతట్లో ఉంటుంది. ఇప్పుడు మనం అవేర్నెస్లో ఉంటే ఇప్పుడు కుకింగ్ చేస్తూ ఉంటే కంప్లీట్ మన ప్రెజెన్స్ ఉండి చేస్తాము. దాన్ని మాస్టర్ ఓషో ఏమంటారంటే మనం మన ప్రెజెన్స్ ఉంచి చేస్తే ప్రతి యాక్షన్ ఒక యాక్షన్ ఆఫ్ గ్రేస్ అండ్ బ్యూటీ లాగా అయిపోతుందంట మన ప్రెజెన్స్ ఉండడం వల్ల. సో అట్లా అవేర్నెస్ తెచ్చుకోవడం. ఆ అవేర్నెస్ నాకు ఎందుకు లేదు అని నాకు ఎలా రియలైజ్ చేయించారు అంటే నేను ప్రతిదీ ఇది ఇలా చేయాలి కదా, ఇది ఇట్లా చేయాలి కదా అని నా మైండ్కి అర్థమవుతున్నట్టుగా, నా మైండ్ చెప్తున్నట్టుగా ఆ యాక్షన్ చేయడం, లేకపోతే భయం నుంచి చేయడం, నన్ను నేనే జడ్జి చేసుకోవడం, నేను ఇట్లా తర్వాత నన్ను నేనే డౌట్ చేసుకోవడం, ఇవన్నిటి నుంచి మళ్ళీ ఇది ఎందుకు అవుతుంది అంటే మన లోపల ఉన్న గాయాల వల్ల. ఇప్పుడు రకరకాల ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటాయి, ఆ ఎక్స్పీరియన్స్ని వదులుకోలేకపోతాం. ఆ ఎక్స్పీరియన్స్ యొక్క ఇంప్రింట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే మళ్ళీ అట్లా జరుగుతుందేమో అన్న ఫీలింగ్లో అన్నీ చేయడం. సో అదంతా మనము బాగా మెడిటేషన్ ఇప్పుడు మెడిటేషన్లో ఏముంది, మనం ప్రయత్నించి మరి మన కాన్షియస్నెస్లో ఉంటున్నాం. సో ఆ కాన్షియస్నెస్లో ఉండడం వల్ల మన లోపల ఉన్న అన్కాన్షియస్ స్టేట్స్ అన్నీ అవేర్నెస్లోకి వస్తున్నాయి. అంటే ఏదైతే ఆ వూండెడ్ గాయపడిన భాగాలు ఉన్నాయో అదంతా వెళ్ళిపోతుంది.
సో అప్పుడేమవుతుంది, మనం ప్రతి ఒక్క యాక్షన్ అవేర్నెస్లో చేస్తాం. అలాంటి అవేర్నెస్ వచ్చినప్పుడు ఏదైతే మదర్ చెప్తున్నారో సైలెన్స్ అని, డీప్ సైలెన్స్ అని, ఆ సైలెన్స్ ఆ సైలెన్స్ ఏదైతే ఉందో అది మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మన డే టు డే లైఫ్, మన డే టు డే యాక్టివిటీస్లో. అలాంటి అలాంటి సైలెన్స్ మన ఒక న్యూ ఎర్త్ యొక్క ఫౌండేషన్ అవుతుంది. న్యూ ఎర్త్ అంటే ఏం లేదు, మన యొక్క ఇన్నర్ షిఫ్ట్ అని చెప్తున్నారు. ఇవాళ ఈ ఫియర్ టు ఫియర్లెస్నెస్ మెసేజ్ చెప్పిన దానికి ఒక పర్పస్ ఏంటంటే, మనము ఆ, మనకి దుఃఖంలో ఉండాల్సిన అవసరం లేదు, మనము సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏవేవైతే మనము ఆలోచిస్తున్నామో మనకు ఒక బంధనం ఉందనేది, అవన్నీ మన మైండ్ నుంచి వచ్చినవే. సో మనం యాక్చువల్లీ చాలా ఫ్రీడంలో ప్రతి నిమిషం ఎంజాయ్ చేయొచ్చు. అదే మనకి గ్రేట్ మాస్టర్స్ అందరూ చెప్పారు, మీరే క్రియేటర్ అని చెప్తున్నారు, మీరే గాడ్ అని చెప్తున్నారు. ఒకవేళ మనం నిజంగా మన యొక్క ట్రూ సెల్ఫ్లో ఉంటే అసలు సఫరింగ్ అనేది ఎగ్జిస్ట్ కాదు కదా. సో అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం ఏమైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నామో, మన ఆత్మ ఏదైతే నేర్చుకోవాలనుకుంటుందో అది చాలా హ్యాపీగా మనం నేర్చుకోగలుగుతాం, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం, ఇన్ఫైనైట్గా ఉండగలుగుతాం. ఇప్పుడు సఫరింగ్ అనేది భూమి పైన ఒక డెన్స్ వైబ్రేషన్ లాగా ఉందన్నమాట, థాట్స్ కూడా ఒక డెన్స్ వైబ్రేషన్ లాగా ఉంది. సో అదంతా మనం రిలీజ్ చేసేసేయచ్చు, అన్నెసెసరీ ఇది ఏమీ అక్కర్లేదు అని భూమాత చెప్తున్నారు. సో ఎస్, ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్ అయితే ఉంటాయి, సఫర్ అవ్వాలా వద్దా అనేది మన చేతిలో ఉంది. అది ఎట్లా పాసిబుల్ అవుతుందంటే ఆత్మజ్ఞానం వల్ల. సో అదే భూమాత ఆల్మోస్ట్ అన్ని మెసేజెస్లో చెప్పారు. భూమి అనేది ఫ్రెండ్షిప్ కోసము, సెలబ్రేషన్ కోసము ఒక దానికి స్టాండ్ అవుతుంది అని చెప్పారు. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇది భూమాత మెసేజెస్ విన్నందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, చాలా అద్భుతంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మనకు సొసైటీలో కావాల్సింది ఏదైతే కావాలో ఆ సందేశం మ్యామ్. ఎందుకంటే చాలా వరకు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఏదో ఒక భయం, ఏదో ఒక టెన్షన్. అసలు ఆ టెన్షన్తో ఉండి ఉండి ఇంకా లైఫ్ కామన్ అయిపోయింది, జీవితం అంటే ఇంతే కదా అని చెప్పి. ఎందుకంటే అది కామన్ అయిపోయింది సొసైటీలో, జీవితం అంటే దుఃఖము, టెన్షన్ ఇంతే, ఇంకా మనిషి అన్న తర్వాత తప్పదు కదా అని. కాకపోతే మీరు చెప్పిన సందేశం ప్రకారం మన పత్రిజీ గారు కూడా చెప్తూ ఉండేది, మీరే మాస్టర్స్, మీరే గాడ్స్, మీరే క్రియేటర్స్ అని. సో అది మనం ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా, ఈ సజ్జన సంగత్యాల ద్వారా వింటూ వింటూ ఉంటే మనది మనమే మళ్ళీ మనం మర్చిపోయిన గతాన్ని మనం తవ్వుకొని మళ్ళీ రియలైజ్ అవుతున్నట్టు ఉన్నది. మీరు చెప్పిన పాయింట్స్ చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాయి. అదేవిధంగా ఎరుక కూడా, మనం ఎరుకతో ఉంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది. ఈ భూమి అంతా అంటే భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎప్పుడైతే ఎరుకతో జీవించడం స్టార్ట్ చేస్తే భూమి మీద చైతన్యమే అనేది పెరుగుతుందని చాలా అద్భుతంగా చెప్పారు. అదేవిధంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఇంపార్టెంటే. మనం అనుకుంటా ఉంటాము, సో నేను లేకపోతే ఏమవుతుందని. కాకపోతే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక క్రికెట్ ఆట ఆడాలంటే ఆడే పర్సన్ లేకపోయినా సో అదంతా ఫెయిల్ అవుతుంది, అంటే దాంట్లో ఉన్న జట్టు. సో అదేవిధంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు, అంటే చిన్న జీవి నుంచి మనుషుల వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ భూమాత ఎదగడానికి ప్రతి ఒక్కళ్ళం ఒక ఛాలెంజెస్‌ని తీసుకొని ఈ భూమి మీదకొచ్చి మనం మన రోల్‌లో ప్లే చేస్తున్నాం. భయం నుంచి నిర్భయత్వం వరకు, అన్‌కాన్షియస్ నుంచి కాన్షియస్ నుంచి వరకు రావడానికి చాలా అద్భుతంగా చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు. అదే విధంగా ఎప్పుడైతే మన మైండ్‌లో ఈగో, అహంకారం అంటే జడ్జ్‌మెంట్స్, కంప్లెయింట్స్, ఇంకా అన్నెసెసరీ ఫ్యూచర్ గురించి, గతం గురించి బాధపడుతూ ఉన్నా, ఆలోచిస్తూ ఉన్నా, మనం ప్రస్తుతంలో ఉన్న ఆ దివ్యమైన క్షణాన్ని మిస్ కావడం వల్ల మనం మనల్ని కోల్పోతాం. దానివల్ల మనకు ఏ సహాయం అందాలనో అది రాదు. దానివల్ల మనం రూట్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్. చాలా అంటే చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ఈ సబ్జెక్ట్ చాలా కనెక్ట్ అయింది. మాస్టర్స్ ఎవరైనా ఉంటే మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు మాస్టర్స్.